65, 70, 100. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ కోయ్. రే చెప్పరా. ఏం లేదు, రేపు ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ ఏం లేవులే కానీ క్రికెట్ ఆడి చాలా రోజులు అయిందిరా. రేపు ఆడదామా? లాస్ట్ వీకెండ్ ఇలానే ఆడదామని హ్యాండ్ ఇచ్చావు. రే ఎట్టి పరిస్థితుల్లో రేపు మనం క్రికెట్ ఆడుతున్నాం, ఇది ఫిక్స్. ఓకేనా? తారారే రారా. చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్దాం, సాటర్డే కదా. నాకు డేట్ వచ్చింది కదా. ఓ పోనీ నీ ఫ్రెండ్స్ దివ్య వాళ్ళని ఇంటికి పిలుద్దాం, హౌస్ పార్టీ చేసుకోవచ్చు కదా. ఏమొద్దు, లాస్ట్ టైం వాళ్ళు పార్టీకి ఇన్వైట్ చేస్తే బిల్ మొత్తం వాళ్ళే పే చేసేవారు. ఇప్పుడు మనం ఇన్వైట్ చేసామనుకో బిల్ మొత్తం మనమే పే చేయాలి. అసలుకి ఇది మంతే, అవసరమా? పాయింటే, వద్దు. ఓ పని చేద్దామా? సింపుల్గా సింపుల్గా చార్మినార్కి వెళ్ళి షాపింగ్ చేద్దాం. నువ్వు సింపుల్ అన్నావంటే అది ఏ రేంజ్లో ఉంటుందో నాకు తెలుసు. దానికంటే నీ ఫ్రెండ్స్ ఇంటికి పిలవడమే బెటరు. నువ్వెవరి కోసం మా ఫ్రెండ్స్ రమ్మన్నావో నాకు తెలుసు. ఆ శాలిని కోసమే కదా. ఐషు, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? అంతొద్దు. పోనీ మూవీకి వెళ్దాం. బెటర్ ప్లాన్. ఏ మూవీకి వెళ్దాం? మంచి రామ్కమ్ అయితే బెస్ట్. వద్దు, ఓ మంచి థ్రిల్లర్ మూవీకి వెళ్దాం. ఎందుకు ఐషు, నువ్వే రోజుకో థ్రిల్లర్ చూపిస్తున్నావుగా. అంటే కొంచెం హెడ్ఏక్గా ఉంది ఈ టైంలో, థ్రిల్లర్స్ అవన్నీ ఎందుకని. సంతోష్, నాకు రామ్ కామ్ మూవీస్ నచ్చవబ్బా. అయితే మూవీ ప్లాన్ కూడా క్యాన్సిల్. ఏం చేద్దాం ఐషు ఐషు, అంటే చాలా రోజులైంది కదా. దేనికి? దేనికంటే ఓవర్ చేయకు సంతోష్. చెప్పా కదా పీరియడ్స్ వచ్చిందని కదా. కోయా రే కోయ్ కోయ్ కోయా. రే బంటి చెప్పరా. ఈరోజు మ్యాచ్ అనుకున్నాం కదా. అవును, ఇవాళ మ్యాచ్ ఉంది కదా, మర్చిపోయాను రా. సరే స్టార్ట్ అవుతున్నా. అమ్మయ్య త్వరగా. రే బంటి, ఇప్పుడు నేను ఖచ్చితంగా రావాలంటావా? రే నువ్వు వస్తాన్నావు కాబట్టి బెట్ మ్యాచ్ చేసింది, రాకపోతే బిస్కెట్ అయిపోద్ది. అంటే నాకు కూడా వచ్చి ఆడాలందిరా, కానీ రాలేనురా, అర్థం చేసుకో ప్లీజ్. ఏంట్రా ఆ పిల్లని వీకెండ్ కూడా వదిలిపెట్టదా? రే నేను తర్వాత మాట్లాడితే అర్థం చేసుకోగా. రే మన కాలేజ్ హెచ్ఓడి తెలుసు కదా, అన్ని బ్యాచ్లకు ఆయన అంటే పడిపోయేది, వాళ్ళనే మనం లెక్క చేయలేదు. అలాంటిది ఇంత చిన్న ఇష్యూకి భయపడతావేంట్రా? రే ఎవరు చిన్న పిల్ల? నేను చిన్న పిల్లనా? వీకెండ్ రాగానే బ్యాట్ బాల్ వేసుకొని చిన్న పిల్లలా రెడీ అవుతారు మీరు, నన్ను అంటారా? నీ అబ్బా, ఈ వీకెండ్ మరి రాడు, ఇంకోసారి కాల్ చేస్తే ముఖం పగులుతుంది. తీరిపోయినట్టుంది వీడికి. రే బంటి ఉన్నావా? అరే పక్కనే ఉందని చెప్పాలి కదా. మరి నాకు నుండి నేను చెప్పేది అదే. సరే మళ్ళీ కాల్ చేసా పెట్టి. ఐషు, వాడితో అంత హార్ష్గా మాట్లాడడం అవసరం ఐషు? మరి వాడేమైనా కరెక్ట్గా మాట్లాడా? నేనేదో నీకు కంట్రోల్ చేస్తున్నట్టు అట్లా రాంగ్గా పోర్ట్రే చేస్తాడేంటి? అవునులే, నీ ఫ్రెండ్స్ అందరికీ నేను సైకోలో కనిపిస్తా కదా. అలా ఏం కాదు ఐషు, వాళ్ళు ఏదో అలా సరదాగా అంటుంటారు అంతే. అవునులే సంతోష్, నేను ఇలా సెల్ఫిష్గా ఉండబట్టే కదా నీ ఫ్రెండ్స్ అందరూ అలా అనేది. నీకు తెలుసు కదా నాకెవరితో టైం స్పెండ్ చేయబుద్ధి కాదు. నువ్వే అంటావు నన్ను ఒక 10 నిమిషాలు కూడా భరించలేవా అని. అలానే నేను ఒంటరిగా ఉండలేను కదా. నాకు అసలుకే పీరియడ్స్ వచ్చింది, ఈ టైంలో నువ్వు నా దగ్గర ఉండాలి కదా. నువ్వేం అటుపోతావు ఇడిపోతావు అంటున్నావు. అరే ఐషు, ఎందుకు ఇప్పుడు అదంతా చెప్తున్నావు? నాకు తెలుసు కదా నీ గురించి, అందుకే నేను ఎక్కడికి వెళ్ళకుండా నీతోనే ఉన్నాను ఐషు. ఈ వీకెండ్ ప్లాన్ డిస్కషన్లో డే అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకు మిగిలింది ఈవినింగ్ మాత్రమే. సరే ఇప్పుడు నువ్వు చెప్పు, ఎక్కడికి వెళ్దాం? మంచి స్ట్రీట్ ఫుడ్కి వెళ్ళి మ్యాగీ తిని చిన్న కప్ ఆఫ్ ఐస్ క్రీమ్ మన బడ్జెట్లో కంప్లీట్ చేద్దాం. బడ్జెట్ ఎంత బాగుంది. పద.
అదండి మ్యాటర్. దగ్గరగా గొడవలు, దూరంగా ప్రేమ, కనబడితే మా మధ్య.